ఆనంది అయితే ఫోన్లో ఉన్న చిట్టిగాడితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అరే చిట్టిగా, ఈరోజు ఉదయం ఏం జరిగిందో తెలుసా? నేను ఎంగిల్ చేసిన కాఫీ కప్ని ఆదిత్య గారు తాగారా? ఆ విషయం ఆదిత్య గారికి చెప్తే ఎంతో కోపంతో ఉంటారనుకున్నాను, కానీ ఆదిత్య గారు ఏమీ అనలేదు. ఇదంతా చూస్తుంటే నాకేదో అనిపిస్తుందిరా, ఆదిత్య గారి మనసులో నాకు స్థానం దొరుకుతుంది అనిపిస్తుంది అని చెప్పి ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి ఆ మాటలన్నీ విని ఆనంది అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆనంది ఒక్కసారిగా భయపడిపోయి ఆ ఫోన్ను విసిరేసి తుళ్ళున పడి ఆదిత్యపై పడిపోతుంది. ఇక ఆదిత్య అయితే ఆనంది పడిపోకుండా పట్టుకుంటాడు. ఇక ఆనందిని ఆదిత్య అయితే గట్టిగా పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా ఇందమ్మ అలాగే జీవన వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చి అలా ఆదిత్య ఆనంది ఉండడం చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఆనంది అయితే ఆదిత్య గారు, ఏంటి ఆదిత్య గారు అంత గట్టిగా అరిచారు అని చెప్పి అంటే, ఏంటి ఆనంది ఇది, మన ఇద్దరి మధ్య ఏవైనా విషయాలు జరిగితే నువ్వు అలానే దాచిపెట్టుకో, అంతేగాని బయటికి ఎక్స్ప్రెస్ చేయకు. నువ్వు కానీ బయటికి ఎవరికైనా చెప్పావంటే నేను మళ్ళీ అగ్రిమెంట్ గురించి నీకు గుర్తు చేయవలసి వస్తుంది. నువ్వు దాన్ని అక్కడితోనే మర్చిపో ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆనందితో అంటాడు. అది విని ఆనంది అయితే చాలా బాధపడుతుంది. మంది జీవితాంతం ఉండే బంధం కాదు ఆనంది, మంది అగ్రిమెంట్ బంధం మాత్రమే, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఆదిత్య అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.